హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఆజాదీ మలయాళం మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది సన్ నెక్స్ట్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ అయితే 2 hours 10 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, గంగా అనే ఒక ప్రెగ్నెంట్ లేడీని అయితే పొలిటికల్ లీడర్ సన్ అయితే మర్డర్ చేసిన కేసులో అయితే తను అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మరి గంగ వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ మామయ్య కలిపి ఏం చేశారు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ ఆజాదీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్యా. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా. కాన్సెప్ట్ వైజ్ అయితే బాగానే అనిపించింది, కానీ ఎగ్జిక్యూషన్ కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంది. పాజిటివ్ సెషన్కి వచ్చేస్తే టైట్ పేసింగ్ ఉంటుంది, హై ప్రెజర్ సెటప్ అయితే ఉంటుంది భయ్యా. స్టోరీ వైజ్ అయితే స్టోరీని చాలా టైట్ పేసింగ్ లో చూపిస్తారు. ఎక్కడ ఆ హాస్పిటల్ సెట్టింగ్ కానీ, ఆ సస్పెన్షన్ కానీ, అండ్ ఆ అర్జెన్సీ కానీ ఈ త్రూ అవుట్ ద మూవీ బాగా మెయింటైన్ చేశారు అనిపించింది నాకు. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. మెయిన్ గా రఘు క్యారెక్టర్ లో చేసిన పర్ఫార్మెన్స్ అండ్ వాణి విశ్వనాథ్ గారు పోలీస్ ఆఫీసర్ రోల్ ఒకటి ఉంటుంది అనమాట. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే ఎస్పెషల్లీ బాగా అనిపించింది. అండ్ కొన్ని ట్విస్టులు కూడా రాసుకున్నారు, ఓకే అనిపించాయి భయ్యా. అండ్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ చేయని విధంగా అయితే వస్తూ ఉంటాయి అనమాట. క్లైమాక్స్ కూడా కొంచెం క్లెవర్ గా డిజైన్ చేశారు అనిపించింది. ఇంకా సెటప్ కానీ, సినిమాటోగ్రఫీ వైజ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ సినిమా అయితే బాగా అనిపిస్తుంది. చాలా రాగా చూపిస్తారు అనమాట కొన్ని చోట్ల మూవీ అన్నది. అండ్ రియాలిటీకి తగ్గట్టుగా ఉంటుంది మూవీ అన్నది. మీరు ఎక్కువ ఎలివేషన్స్ టైప్, యాక్షన్ బ్లాక్స్ టైప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తే యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, కానీ ఎలివేషన్ టైప్ ఆఫ్ యాక్షన్ బ్లాక్స్ అయితే ఉండవు అనమాట. చాలా రియాలిటీకి దగ్గరగా ఉన్న యాక్షన్ బ్లాక్స్ అయితే ఉంటాయి. వాటి పరంగా కూడా నాకు పర్లేదు అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, స్టోరీ టెల్లింగ్ భయ్యా చాలా అవుట్డేటెడ్గా ఉంటుంది అనమాట. స్టోరీ టెల్లింగ్ అన్నది చాలా మూవీస్లో చూసేసిందే, ఫెమిలియర్ సెటప్ ఇదంతా కూడా. సో అందువల్ల మొత్తం ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అంటే డైలాగ్స్ డెలివరీ కానీ, అండ్ రైటింగ్స్ కానీ, ఇవన్నీ కూడా అవుట్డేటెడ్గానే అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ప్లాట్ ట్విస్ట్లు కూడా, ట్విస్ట్లు అయితే పెట్టుకున్నారు కానీ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి, కానీ అవి చాలా ఫోర్స్డ్గా అనిపిస్తాయి అనమాట. అవసరం లేదన్న ఫీల్ వస్తుంటుంది. అలాంటి టైంలో ఆ ట్విస్ట్లు అన్నవి ఇంకా ఫోర్స్డ్గా అనిపించడం వల్ల అంతగా వర్కౌట్ అవ్వ అనమాట. పైగా అండర్ డెవలప్డ్ బ్యాక్ స్టోరీస్ భయ్యా. మెయిన్ గా గంగాస్ పాస్ట్ అండ్ మోటివేషన్స్ అయితే అంత క్లియర్ గా చూపించారు, డీప్ గా ప్రెజెంట్ చేయరన్నమాట. స్టోరీ అంతా నడిచేది ఆవిడ చుట్టూరు, బట్ ఆవిడ బ్యాక్ స్టోరీ అనేది సరిగ్గా ప్రెజెంట్ చేయకపోవడం వల్ల నేనైతే డిస్కనెక్ట్ అయిపోయాను. ఓవరాల్ గా చెప్పాలంటే కాన్సెప్ట్ అంతా బాగానే ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. యావరేజ్ వాచ్ భయ్యా. వైలెన్స్ ఉంటుంది అండ్ మెచ్యూర్ థీమ్స్ కూడా ఉంటాయి. వాటి పరంగా చూస్తారు ఫ్యామిలీ అనుకుంటే చూడండి, లేదంటే ఫ్యామిలీతో కూడా చూడాల్సిన అవసరం ఏం లేదు. న్యూడిటీ, రొమాన్స్ లాంటివి అయితే ఉండవు. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.